తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. శ్రీమాత్రే నమః. ఈ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రణామాలు. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ ఛానల్ వారికి. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయినా అడిగే భాగ్యం నాకు కలిగించినందుకు. ఇవాళ ప్రశ్న ఏంటంటే, శ్రీచక్రాలు, యంత్రాలు, విగ్రహాలు చాలా బయట జనాలు షాప్లో చూసి కొనేసుకుంటూ ఉంటారు. కానీ దానివల్ల నష్టం వస్తుందని చెప్పలేము. బట్ వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఆ యంత్రం కానీ ఆ విగ్రహం కానీ కొంటారో అది వాళ్ళకి దక్కకపోవచ్చు. సో కొనే ముందు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మీరు చెప్తే బాగుంటుంది మా ప్రేక్షకులకి. తప్పకుండా. ఆగమశాస్త్రం అని ఒకటి ఉంది, కానీ అన్నిటికన్నా ముఖ్యం భక్తి, శ్రద్ధ. ఒక రాయి పెట్టుకుని పూజించేశారు అనుకోండి, మన కోయవాళ్ళు వాళ్ళు ఉంటారు, కొండవాళ్ళు, గుబ్బాలమ్మ, సమ్మక్క, సారక్క, అవేం పెద్ద విగ్రహాలు కావు, మూర్తులు కావు. కానీ భక్తి శ్రద్ధలతో ఆ శక్తి వెళ్తుంది, అది మర్చిపోకూడదు. ఒక విగ్రహంలో శక్తి ఉందంటే ఉపాసన చేసి వాడి యొక్క భక్తి శ్రద్ధలే ముఖ్యం. ఇకపోతే మనం షాపుల్లో తీసుకునేటప్పుడు విగ్రహం అయితే కొన్ని చూస్తే మంచిది. ఎందుకంటే మనకి పిల్లవాడు పుట్టినా కూడా కన్ను ముక్కు బాగుందా లేదా అని చూసుకుంటాం ముందు. అలాగే మన ఇంట్లోకి అమ్మ వస్తున్నప్పుడు ఆ కన్ను ముక్కు బాగుందో లేదో చూసుకోవడంలో తప్పు లేదు. ఒక విగ్రహం తీసుకున్నప్పుడు ఇది సెంటర్ లైన్ తీసుకుంటే ఈ వెనకాదలు ఈ సెంటర్ లైన్ నుండి ఈ షోల్డర్స్, భుజాలు కొలత, ఈ మధ్య డిస్టెన్స్ ఒక్కటే ఉండాలి. ఇది ఎక్కువ, ఇది తక్కువ ఉండకూడదు. నెంబర్ 1. రెండోది ఏమిటంటే, చాలామంది విగ్రహాల్లో ఈ వేళ్ళు చెక్కేటప్పుడు 4 వేళ్ల వరకు వాళ్ళు శ్రద్ధ చూపిస్తారు, ఈ చిటికిన వేళ్ళని మర్చిపోతారు. 4 వేళ్లే ఉంటాయి కొన్ని విగ్రహాలకి, అంగలోపం అవుతుంది. అందుకని 5 వేళ్ళు చేతులకి కాళ్ళకి ఉన్నాయని చూసుకోవాలి. అమ్మ అదేమనుకోకు, మీ వేళ్ళు చూస్తున్నాను అన్నీ ఉన్నాయి లేవు అని. తర్వాత ఇలాగ పెట్టి ఉన్నప్పుడు ఈ చెయ్యి కొలత ఇక్కడి నుండి ఇలా దారం పెట్టి కొలిస్తే ఎంత ఉందో అదే కొలత చేతులు రెండుకి కాళ్ళ రెండుకి ఒకే కొలత ఉంటే అత్యుత్తమం. తర్వాత ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే, శరీర భాగాన్ని ముఖానికి సంబంధం లేకుండా ఉంటుంది. ముఖం పెద్దదిగా ఉంటుంది, శరీర భాగం సన్నగా ఉంటుంది. లేదా వక్షస్థలం పెద్దదిగా ఉంటుంది, శరీరం సన్నగా ఉంటుంది. ఇలాగా అంగవిహీన సర్వారుణ అనవద్యాంగి అంటుంది. అంటే నిందింపదగిన అంగములు లేనటువంటిది అమ్మ. అంటే ఏ క్షణంలో ఏ కోణంలో చూసినా అమ్మలో మనకు లోపం కనకూడదు. అటువంటి విగ్రహాన్ని మనం తీసుకుంటే మనం చేసి పూజని బట్టి చాలా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. ఇకపోతే యంత్రాలు తీసుకున్నప్పుడు, యంత్రము అంటే త్రికోణములు, వృత్తములు, దళములు, వీటి సముదాయం. ఏ యంత్రం తీసుకున్నా అవే ఉంటాయి, చతురస్రము. ఈ యంత్రాల్లో సంధులు అంటారు. 2 లైన్లు ఇంటర్సెక్ట్ అంటే కట్ అయినటువంటి ఆ మధ్య భాగాన్ని సంధి అంటారు. అక్కడే ఈ దేవతాశక్తుల్ని ప్రతిష్ఠ చేస్తారు. అంచేత మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ సంధులన్నీ సరిగ్గా ఉన్నాయా లేదో చూసుకోవాలి. సంధులు కాదు, సంధులు అంటే ఇంటర్సెక్షన్ పాయింట్. ఇప్పుడు ఈ శ్రీచక్రాల్ని, ఇదే శ్రీచక్రం, ఇది తీసుకుంటాం. శ్రీచక్రం అడిగేవు కాబట్టి శ్రీచక్రం గురించే చెప్తున్నాను. ఏ యంత్రంలో అయినా ఇదే చూడాలి. ఈ శ్రీచక్రంలో మొట్టమొదట చూడాల్సింది ఏమిటి అంటే, ఈ కోణాలు చాలా షార్ప్గా ఉండాలి. అంటే వెన్నని కత్తితో కోస్తే ఎలా ఉంటుందో అలా ఉండాలి. సాధ్యమైనంత వరకు 90% దీంట్లో బ్లంట్గా ఉంటాయి, మొండిగా ఉంటాయి. ఇక్కడ ఈ దేవతాశక్తులు ఆవాహన చేసినప్పుడు అంతగా స్థిరంగా ఉండకపోవచ్చు. అది ముందు చూసుకోవాలి. ఈ కోణాలన్నీ కూడా ఇలా షార్ప్గా ఉండాలి. అంటే నేను చూపించి శ్రీచక్రం గొప్పది అని చెప్పుకోవట్లేదు. ఎక్కడ కొన్నా సరే ఇది చూసుకోవాలి. తర్వాత శ్రీచక్రం పూజ చేసేటప్పుడు ఈ బిందు స్థానానికి కిందని ఒక త్రికోణం కనబడుతుంది, చూస్తున్నావా? ఈ త్రికోణం మన వైపుకున్నట్టు పూజ చేసుకోవాలి. అప్పుడు చేసినప్పుడు ఇక్కడ లెక్క పెడితే 1, 2, 3, 4, 5
ఇలా చేస్తే 1 2 3 4 5 కోణాలని శక్తి కోణాలు అంటారు. ఈ 5 కోణాలు ఈ అష్టదళంలో సెంటరు, ఈ షోడశ దళంలో సెంటరు, ఈ చతురస్రము ఇక్కడ ఒక గీత గీస్తే సరిగ్గా వెళ్ళాలి. 99% ఇటు అటు తిరిగి ఉంటాయి. అంటే అలైన్మెంట్ పోయింది. అలైన్మెంట్ పోయినప్పుడు సరిగ్గా ఇప్పుడు ఈ కుర్చీ ఇలా వాలిపోయింది అనుకోండి, అమ్మవారిని కూర్చోబెడితే ఎలా కూర్చుంటుంది, సరిగ్గా కూర్చోదు. అంచేత ఇటు చూస్తే శివ కోణాలు 4 ఉంటాయి. 1 2 3 4. ఈ కోణాలు మళ్ళీ ఈ దళాలు లైన్ ఇస్తే ఒకే కోణంలో ఉంటాయి. అది కొన్ని శ్రీచక్రాల్లో ఆశ్చర్యకర విషయం ఏంటంటే కొన్ని ఆవరణలే ఎగరగొట్టేస్తున్నారు. ఇక్కడ చతురస్రం, ఈ చతురస్రంలో ఈ కోణాలన్నింటిలోనూ వారాహి, మాహేంద్రి, చాముండే, మహాలక్ష్మి అని ఇక్కడే ఉంటారు దేవతలు. ఈ కోణాలు అక్కడ స్క్రాచ్లు పడడం కానీ బెండ్ అవ్వడం కానీ ఉంటే ఆ దేవతకి ప్రతిష్ఠ సరిగ్గా జరగదు. అంటే ఈ కోణాలు జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఈ చతురస్రంలో అంటే ఇంకా ప్రాణప్రతిష్ఠ అవ్వలేదు కాబట్టి తిప్పుతున్నాను. ఈ చతురస్రంలో ఈ కొలత సరిగ్గా ఉండాలి. ఈ డయాగ్నల్ ఇది సరిగ్గా ఉండాలి. ఇవి చూసుకున్నాక చివరిగా మనం చూడాల్సింది ఏమిటంటే ఈ పైనుండి చూస్తున్నప్పుడు ఈ బిందువు సరిగ్గా ఈ స్క్వేర్కి సెంటర్లోకి వచ్చిందా లేదా, పక్కకి జరిగిపోతూ ఉంటుంది. ఆ జరిగిపోకుండా చూడాలి. ఇకపోతే పంచలోహ శ్రీచక్రాలు అంటారు కానీ నిజంగా పంచలోహాలు కావు. ఎందుకంటే ఇది ఇంత వెయిట్ ఉన్నటువంటి పంచలోహం చేయాలంటే కనీసం 2-3 గ్రాములు బంగారం వేయాలి. వేస్తే మరి నేను 8,000కి ఎలా కొనుక్కుంటున్నాను బంగారం ధర ఉన్న రోజుల్లో. అంతే అది కొంచెం పక్కకి మర్చిపోయి మనం చేయించుకోవాలంటే మన బంగారం వేసుకోవాలి, మనం వెండి వేసుకోవాలి. తప్పనిసరిగా సాధారణంగా షాపుల్లో ఏదో రజను బంగారం రాలిస్తే మీరు అదృష్టవంతులు. ఒక వెండి ముక్క వేస్తారు. ముఖ్యంగా రాగి కంచు ఈ 2 కలిపి చేస్తారు. తగరం కూడా పంచలోహంలో ఒకటి, అది కూడా వేస్తారు. ఈ పంచలోహాలతో చేసినటువంటి ఇన్ని సరిగ్గా కోణాలుంటే ఇందులో శ్రీచక్రంలో చతురస్రం ఉండాలి, దాంట్లో 3 స్టెప్పులు ఉండాలి, 16 దళాలు ఉన్నాయో లెక్క పెట్టుకోవాలి, 8 దళాలు, 14 కోణాలు, 10 కోణాలు, 10 కోణాలు, 8 కోణాలు. నా దగ్గరికి ఒక శ్రీచక్రం తీసుకొస్తే దాంట్లో 8 కోణాల బదులు 6 కోణాలే ఉన్నాయి. అంత తెలియని వాళ్ళు కూడా మనం చేసేస్తున్నారు శ్రీచక్రం. పాపం కొన్ని వాళ్ళకి తెలియదు. అంచేత శ్రీచక్ర నిర్మాణం ఎలా ఉంది అని చూస్తే ముందు చతురస్రము, షోడశదళము, 8 దళాల ఇది అష్టదళము, 14 కోణాలు, 10 కోణాలు, 10 కోణాలు, 8 కోణాలు, త్రికోణము, బిందు. ఇవన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలి. మనం పుట్టిన పిల్లలకి కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నాయో చూసుకుంటాం కదా, అలాగే కొన్ని శ్రీచక్రానికి ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇది తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ అని ఒకటి ఉంది. 6 రోజులు చేస్తారు. ఒకరోజు అంతా కూడా నీళ్ళల్లో పెట్టేయాలి. మళ్ళీ పొద్దున్నే తీసి ఏదో మనకి తోసిన పూజ పంచోపచారమో ఉపచారం, మళ్ళీ మర్నాడు పాలల్లో పెట్టాలి రాత్రి, మళ్ళీ తీయాలి, మళ్ళీ పూజ చేయాలి, మళ్ళీ ధాన్యంలో పెట్టాలి, మళ్ళీ పూజ చేయాలి మర్నాడు. ఇంకో రోజు 4వ రోజు పుష్పాల్లో పెట్టాలి. 5వ రోజు ఒక పడక వేసి పక్కలా వేసి దాని మీద శ్రీచక్రం కూడా శయ్యాదివాసం ఉంటారు. అమ్మవారు పడుకుంటుంది. సో జలాదివాసం, పుష్పాదివాసం, ధాన్యాదివాసం, జలాదివాసం, క్షీరాదివాసం, పుష్పాదివాసం, ధాన్యాదివాసం అండ్ శయ్యాదివాసం చేశాక 6వ రోజు తీసి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. దానికి ప్రత్యేకమైన మంత్రాలు ఉన్నాయి, అడిగిన వాళ్ళకి ఇస్తాను. సో ఇది మనం చూడాల్సింది ఏంటంటే ఏ యంత్రంలో అయినా సరే కోణాలు సవ్యంగా ఉన్నాయా చూసుకోవాలి, సంధులు సవ్యంగా ఉన్నాయా చూసుకోవాలి, ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా కట్ అయిపోయి లేకుండా చూస్తే మనం ప్రతిష్ఠ చేసినప్పుడు ఏమిటి ఈ విగ్రహాలు కానీ యంత్రాలు అంటే మనం అర్థం చేసుకోవాలి. ప్రకృతిలో ఉన్నటువంటి ఆ చైతన్య శక్తిని మంత్రం ప్రాణపతి ఆం హ్రీం క్రోం యం రం లం వం శం షం సం హం లం షం ఇలా అక్షరాలు చెప్పుకుంటూ ఆ శక్తిని ఇక్కడ పెడుతున్నాం. అక్కడ నేను అక్షతలు వేయలేను, ఒకవేళ వేసినా నాకు తృప్తి కలగదు. ఆ శక్తిని ఇక్కడ తీసుకొచ్చి రోజు ఇక్కడ అక్షతలు వేస్తుంటే ఆ ప్రకృతిని పూజించినటువంటి కనెక్షన్ మనకు వస్తుంది. కాబట్టి అంచేత ఇవన్నీ చూసుకుని కానీ శ్రీయంత్రం కానీ విగ్రహాన్ని పెట్టుకుంటే మనం ప్రదర్శించే భక్తి శ్రద్ధలకి అపారమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అందులో సందేహం లేదు. శ్రీమాత్రే నమః.